8 గంటల టైంలో 8 నుంచి 9 టైంలో మాకు ఒక 112 కాల్ వచ్చింది. ఎవరైతే ఈ వర్షిని అపార్ట్మెంట్స్ ఉన్నో అందులో ఒక నైబర్ మాకు కాల్ చేశారు. ఇలాగా వర్షిని మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఎవరికో మంటలు అంటుకున్నాయని ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడికి రష్ అయ్యారు. రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక సుమారు 63 సంవత్సరాలు ఉన్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజురీస్. అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇనిషియల్గా మనం ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్యాచురల్ డెత్గా ఫస్ట్ భావించాం. తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది. సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఇందులో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం. ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు. ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 495/2025 అండర్ సెక్షన్ 103 ఆఫ్ బిఎన్ఎస్. సో ఇందులో ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదరు 63 ఇయర్స్, ఆవిడతో పాటుగా ఆయన భార్య జయంతి మరియు 2 పిల్లలు, వాళ్ళకి ఒక బాబు ఒక పాప. బాబు వయసు 10 సంవత్సరాలు, పాప వయసు 8 సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు. ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి వీళ్ళ ఈయన మదర్కి పడుతూ ఉండేది కాదు. ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్లే చంపి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది. సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని దాన్ని పక్కన పెట్టుకోవడమే కాకుండా దాన్ని నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళ హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరడంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాలుతున్న టైంలో చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది జరిగింది. ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చాక ఆవిడ ఇలాగా టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి. దాని తర్వాత మన దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు అనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆవిడ మా అదుపులో ఉన్నది, ఆవిడని తొందరగా రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. సో ఇది ఈ కేసు గురించి డీటెయిల్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఒక్క ఆవిడేనండి. ఆవిడ మాకు చెప్పడం అయితే ప్రస్తుతానికైతే ఆవిడే తనకి ఏదైతే సంవత్సరాల నుంచి ఆవిడ బాధలు పెడుతుందో హింసిస్తుందో దానివల్లే నేను నా మనసులో బాధ పెరిగిపోయి నేను ఆవిడ మీద కక్ష పెంచుకుని చేశానని చెప్పడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆవిడే చేశానని చెప్తుంది. ఆవిడ చెప్పిన దాని ప్రకారం మన ఇన్వెస్టిగేషన్లో కూడా అతన్ని కూడా మేము వెరిఫై చేసాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఆవిడ మన
ఓల్డ్ గోశాల పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నట్టు చెప్తున్నారు. సార్ ఈ బాటిల్లో పెట్రోల్ అనేది ఇప్పుడు చాలా మటుకు నిషేధించారు సార్, మళ్ళీ మొదలవుతుంది. దాని మీద ఏమన్నా మీరు పెట్రోల్ అనేది కొంచెం ఎక్కువ పవర్ఫుల్ కదా సార్, అది ఎక్కువ బాటిల్స్ అనేది ఎప్పుడు కూడా అది మేమైతే డిస్కరేజ్ చేస్తామండి, బట్ మేము కంప్లీట్గా దాన్ని ఎరాడికేట్ చేస్తామని చెప్పను. కానీ వీ ఆల్వేస్ డిస్కరేజ్ ఇన్ఫ్లామబుల్ మెటీరియల్ అలాంటి పెట్రోల్ కానీ అదే డీజిల్ కానీ పెట్రోల్ క్యారియబుల్ దాంట్లో కొట్టించడం అనేది ఎప్పుడూ డేంజరే. సో దాన్ని అయితే మేము స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం. అలాంటివి తీసుకోకుండా ఉంటే బెటర్, బట్ వీ కెనాట్ ఇరాడికేట్ ఇట్. దాని ప్రజల్లోనే వాళ్ళే దాన్ని ముందు తీసుకోవాలి. యా.